నమస్కారం వెల్కమ్ టు మై షో పేపర్ టు పేపర్ పత్రికలోని వార్తల రంగులు తీసే కార్యక్రమం. పాకిస్తాన్ తరఫు నుండి జరిగినటువంటి దాడికి భారతదేశం మొత్తం అట్టుడికిపోతోంది. రాజకీయాలకు అతీతంగా పక్షాలన్నీ ఒక్కముడిగా వచ్చాయి. అటు నరేంద్ర మోడీ, ఇటు రాహుల్ గాంధీ కూడా దాని గురించి ప్రకటనలు చేశారు. రాహుల్ గాంధీ అవసరమైతే ప్రభుత్వంతో ఈ విషయంలో కలిసి ఉంటామని చేశారు. ఇది బహుశా ఈ దేశానికి వచ్చినటువంటి విపత్కర సన్నివేశంలో ఒక రాజకీయ పక్షాలు ఎలా ప్రవర్తించాలో అలా ప్రవర్తించడానికి కనీసం ఒక మార్గం వేసినట్టుగా అనిపిస్తుంది. అయితే ఇది ఎంతవరకు ఉంటుందనేది మనం తర్వాత చూద్దాం. దానికి సంబంధించిన వార్తలు ఇవాళ ప్రముఖంగా ఉన్నాయి. దీంతో పాటుగా ముహూర్తం కుదిరింది. కేసీఆర్ మంత్రివర్గం ఏర్పాటు చేయబోతున్నారు. ఇది చాలా పెద్ద విషయంగా అనిపిస్తోంది. ఎందుకంటే 66 రోజుల తర్వాత ఒక ప్రకటన వెలువడింది. సో దానికి సంబంధించినటువంటి వార్తలను కూడా ఆయనకి విధేయ పత్రికలు ఒకలాగా, విధేయం కాని పత్రికలు ఒకలాగా ఉన్నాయి. అదేవిధంగా మాజీ స్పీకర్ మధుసూదనాచారికి కోర్టు తాకీదులు వచ్చాయి. సో కోర్టు ధిక్కరణకు సంబంధించినటువంటి అంశాల్లో అప్పటి స్పీకర్తో పాటుగా ఇతర న్యాయశాఖ శాసనసభ కార్యదర్శులని తప్పుపట్టింది. సో కోర్టు దానికి సంబంధించిన వార్తలు కూడా ప్రముఖంగా కనిపిస్తున్నాయి. ముందు ఈనాడు చూద్దాము. సో ఆగ్రహం, ఆక్రోశం. పుల్వామాలో ఉగ్రవాద దాడిపై దేశవ్యాప్త నిరసనలు, పాక్పై చర్యలకు డిమాండ్. సమావేశమైన సిసిఎస్ పొరుగు దేశానికి అత్యంత ప్రాధాన్య దేశం హోదా ఉపసంహరించాలని నిర్ణయం. మోస్ట్ ఫేవర్డ్ నేషన్ అనేటువంటి హోదాని మనం ఇంతవరకు పాకిస్తాన్కి ఇచ్చుకొచ్చాం. దాన్ని విత్డ్రా చేసుకుంటూ నిర్ణయం తీసుకుంది. ఢిల్లీలో అమరుల మృతదేహాలకు నివాళులు అర్పించిన మోదీ, రాహుల్ మొదలైన దర్యాప్తు దాడుల సూత్రధారి పాక్ జాతీయుడిగా గుర్తింపు. సో అమర జవాన్ల భౌతిక కాయాలకి నివాళులు అర్పిస్తున్నటువంటి నరేంద్ర మోడీ ఫోటోగ్రాఫ్తో పాటుగా కాశ్మీర్లో శుక్రవారం అమర్ జవాన్ శవపేటిక మోస్తున్న కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్, డీజీపీ దిల్బాగ్ సింగ్. రాజ్నాథ్ సింగ్ హోంమంత్రి ఒక శవపేటికను మోస్తున్నట్టుగా కనిపించారు. ఆ ఫోటోగ్రాఫ్ను కూడా ఇందులో తీశారు. భారీ మూల్యం తప్పదు, ఉగ్రవాదులు పెద్ద తప్పు చేశారు, భారతీయుల రక్తం మరుగుతోంది, భద్రతా బలగాలకు పూర్తి స్వేచ్ఛ, కుట్రదారుకు శిక్ష తప్పదని దేశానికి హామీ ఇస్తున్న పుల్వామా దాడిపై ప్రధాని మోదీ ఘాటు వ్యాఖ్యలు అని అంశం ఇచ్చింది. దాంతోపాటు ముహూర్తం కుదిరింది. ఫిబ్రవరి 19 మాఘ శుద్ధ పౌర్ణమి. మంత్రివర్గ విస్తరణకు సీఎం నిర్ణయం. మంగళవారం ఉదయం 11:30 గంటలకు ప్రమాణ స్వీకారం. గవర్నర్కు తెలిపిన సీఎం కేసీఆర్ 8 నుంచి 10 మందికి అవకాశం ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఆదేశం అనేటువంటి వార్తనిచ్చారు. అలాగే ధిక్కరణ కేసులో ప్రతివాదిగా మాజీ సభాపతి మధుసూదనాచారికి నోటీసులు జారీ చేసిన హైకోర్టు. నాటి డీజీపీ, నల్గొండ, జోగులాంబ, గద్వాల జిల్లాల ఎస్పీలకు తాకీదులు. న్యాయస్థానం అదుపులోకి శాసనసభ న్యాయశాఖ కార్యదర్శులు. 10,000 రూపాయల వ్యక్తిగత పూచీకత్తుతో విడుదల. కోమటిరెడ్డి, సంపత్ కుమార్ల కేసు తదుపరి విచారణ మార్చి 8కి వాయిదా అంటూ వార్తను క్యారీ చేశారు. ఇక ఆంధ్రజ్యోతికి సంబంధించి ఉగ్రవాద దాడికి సంబంధించినటువంటి ఫాలోఅప్ ప్రధానంగా ఉంది. దేశం ప్రతిస్పందించిన తీరుని ఇక్కడ కూడా ఆవిష్కరించారు. వీరుడా జోహార్, అమర జవాన్లకు జాతి కన్నీటి నివాళి, ఆవేశం ఆక్రోశంతో రగిలిపోయిన దేశం అంటూ దానికి సంబంధించినటువంటి వేరే ఉపశీర్షికల్లో అక్కడ మానవీయ కథనాలను కూడా ఇచ్చే ప్రయత్నం చేసింది. అటుగా టార్గెట్ పాకిస్తాన్, ఉగ్రవాద సంస్థలు సంరక్షణను క్షమించరాని తప్పు, పుల్వామా దాడికి భారీ మూల్యం చెల్లించక తప్పదంటూ నరేంద్ర మోడీ చేసినటువంటి ప్రకటనని, అలాగే 19వ తేదీన విస్తరణ, కొలువు తీరనున్న మంత్రివర్గం అంటూ కేసీఆర్ గవర్నర్ కలిసినటువంటి ఫోటోగ్రాఫ్తో ఒక వార్తని క్యారీ చేశారు. ఇక్కడ 6 నుంచి 10 మందికి మాత్రమే ఛాన్స్ అని ఆంధ్రజ్యోతి ప్రెడిక్షన్ చేసింది. ఇక మధుసూదనాచారి హైకోర్టు పిలుపు, ఇలాంటి వార్తలు యథాతథంగా ఉన్నాయి. సాక్షి విషయానికి వచ్చేసరికి ఇది ప్రధానంగా పుల్వామా దాడికి సంబంధించి ప్రధానంగా ఉంది. దెబ్బకు దెబ్బ తీస్తాం, రక్తం మరుగుతోంది, ప్రతీకారం తెచ్చుకుంటాం మోదీ అనేటువంటిది బ్యానర్ ప్రధానంగా తీసుకున్నారు. అట్లాగే కోమటిరెడ్డి, సంపత్ల కేసు, అసెంబ్లీ కార్యదర్శులకు జ్యుడిషియల్ కస్టడీ అనే వార్తను ప్రముఖంగా క్యారీ చేయడం అనేది విశేషంగా కనిపిస్తుంది. 19వ విస్తరణ అనేటువంటిది ముహూర్తము. ఇక్కడ సాక్షి 10 మందికి ఉండే అవకాశం ఉందనేటువంటి దాన్ని ప్రెడిక్ట్ చేసింది. ఇక నమస్తే తెలంగాణ విషయానికి వచ్చేటప్పటికి క్యాబినెట్ విస్తరణ 19న మాఘ శుద్ధ పౌర్ణమి ఉదయం 11:30 గంటలకు అని చాలా అధికారికమైనటువంటి వార్తలాగా ప్రచురించింది. ఈ ప్రిడిక్షన్ ఎంతమందికి అవకాశం ఉంటుంది అనేటువంటి విషయంలో ఊహాగానం చేసేటువంటి రిస్క్ నమస్తే తెలంగాణ తీసుకోలేదు. ఎందుకోసం అంటే టీఆర్ఎస్కి విధేయంగా ఉంటున్నప్పుడు ఎంతమంది అంటే రేపు కాకపోతే దానికి ఇబ్బంది కలిగే అవకాశం కనిపిస్తుంటుంది. సైన్యానికి స్వేచ్ఛనిచ్చాం అనేటువంటి నరేంద్ర మోడీ వార్తను కూడా ప్రొమినెంట్గా క్యారీ చేసింది. ఇక ఆంధ్రప్రదేశ్
వార్తల విషయానికి వచ్చేసరికి ఈనాడు సేమ్ హెడ్లైన్తో ఆగ్రహం ఆక్రోశం దాంతోనే క్యారీ చేసింది. సో అట్లాగే దీంతో పాటుగా ఇంకా ప్రధానమైనటువంటి రాజకీయ వార్తలు ఎక్కువ లేవు. కనకదుర్గ వంతెనపై కేంద్రం కొర్రీలు అనేటువంటి ఒక వార్తని, కేంద్రాన్ని తప్పుపట్టేటువంటి వార్తను ఒకటి, బీజేపీని కాస్త ఇరుకుని పెట్టే వార్తను క్యారీ చేసింది. ఆంధ్రజ్యోతి కూడా సేమ్ టు సేమ్ ఇక్కడ తెలంగాణ ఎడిషన్లో ఏముందో అదే ఉంది. కాకపోతే ఒక పొలిటికల్ న్యూస్ ఐటమ్ని మనదే గెలుపు, అన్ని సీట్లు స్వీప్ చేస్తాం, జనంతో మమేకమైతే అమోఘంగా ఫలితాలు, ప్రజాక్షేత్రం వదిలిపెట్టద్దు, 5 పథకాలతో సానుకూలత, రైతు, మహిళ, యువతకు సాయంపై జనం దగ్గరకంటూ చంద్రబాబు యొక్క వార్తను ప్రధానంగా క్యారీ చేశారు. ఇక సాక్షికి సంబంధించి ఈ చంద్రబాబుకు సంబంధించిన వార్తలు ప్రధానంగా అక్కడ ఉండవు కాబట్టి ఇది దెబ్బకు దెబ్బ తీస్తామనే ప్రధాన దాంతో తన సొంత వార్త, రేపు వైఎస్ఆర్సీపీ బీసీ గర్జన. అంతకుముందు బీసీలతో తెలుగుదేశం పార్టీ పెద్ద సభ నిర్వహించిన విషయం తెలిసిందే. దానికి ధీటుగా నిర్వహించాలన్నటువంటిది వైసీపీ కంకణం కట్టుకుంది. దానికి సంబంధించినటువంటి కాటన్ రైజర్ని ఇక్కడ క్యారీ చేసింది. ఇది ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి వార్తలు. ఇక జాతీయ దినపత్రికలకు వచ్చేటప్పటికి తప్పనిసరిగా ఇక ఉగ్రవాద దాడికి ఫాలో అప్ ఉంటుంది. సో హిందూ చాలా కేర్ఫుల్గా ఇచ్చే ప్రయత్నం చేసింది. ఇండియా రివోక్స్ పాక్స్ ఎంఎఫ్ఎన్ స్టేటస్ డే ఆఫ్టర్ టెర్రరిస్ట్ స్ట్రైక్ ఇన్ జమ్మూ అండ్ కాశ్మీర్. జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాద దాడి తర్వాత మోస్ట్ ఫేవర్డ్ నేషన్ అనేటువంటి హోదాని వెనక్కి తీసుకున్నటువంటి భారత్ అనేటువంటి అంశాన్ని ఇచ్చింది. అదేవిధంగా ఎన్సెట్గా రాహుల్ గాంధీ స్టేట్మెంట్ ఇచ్చింది, వీ స్టాండ్ బై గవర్నమెంట్, రాహుల్ గాంధీ. సో కాబట్టి ఈ దాడికి సంబంధించి దోషుల్ని ప్రతిఘటించడంలోనూ, దోషులకి తగిన బుద్ధి చెప్పడంలోనూ గవర్నమెంట్ వెనక కాంగ్రెస్ పార్టీ, అన్ని విపక్షాలు ఉంటాయి అనేటువంటి అంశం వచ్చింది. అట్లాగే తెలంగాణకు సంబంధించిన క్యాబినెట్ ఎక్స్పాన్షన్ ఆన్ February 19th, డే హ్యాపెన్స్ టు బి మాఘశుద్ధ పౌర్ణమి అనేటువంటి వార్తని హిందూ క్యారీ చేసింది. ఇక టైమ్స్ ఆఫ్ ఇండియా చాలా పూర్తి స్థాయి రిపోర్ట్ని ఇచ్చింది. పర్టికులర్గా దాడికి సంబంధించినటువంటి అందులో మానవీయ కథనాన్ని కూడా ప్రముఖంగా ప్రచురించింది. సో డే ఆఫ్టర్ సూసైడ్ అటాక్ బై JEM టెర్రరిస్ట్, CCS డైరెక్ట్ ఫోర్సెస్ టు ప్రిపేర్ possibility of escalation factor in, on me to decide time, place of response, PM. సైన్యానికి సర్వాధికారాలు ఇచ్చాం, ఎప్పుడు ఎలా చేయాలన్నది ఆర్మీ నిర్ణయిస్తుంది అనేటువంటి ప్రధాని వ్యాఖ్యను వచ్చింది. అట్లాగే బ్లంట్ మెసేజ్ టు పాకిస్తాన్కి చాలా కఠినమైనటువంటి సందేశం పంపించింది. మేడ్ ఎ హ్యూజ్ మిస్టేక్, విల్ పే హెవీ ప్రైస్. చాలా పెద్ద తప్పు చేసావు పాకిస్తాన్, దీనికి మూల్యం చెల్లించాల్సి ఉంటుంది అనేటువంటి స్టర్న్ వార్నింగ్ భారత్ నుంచి వెళ్ళింది. దాంతోపాటుగా ప్రెసిషన్ ఎయిర్ స్ట్రైక్స్ ది ఫేవర్డ్ ఆప్షన్. ఖచ్చితంగా పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో ఎవరైతే దీన్ని వ్యూహరచన చేశారని అనుకుంటున్నారో, దీనికి సంబంధించినటువంటి ఈ ఉగ్రవాదులు ఎక్కడ ఉన్నారో అనేది అక్కడ వైమానిక దాడుల ద్వారా సెలెక్టివ్గా అటాక్ చేద్దామనేటువంటి ఒక ఆలోచన కూడా ఉంది అనే వార్తని క్యారీ చేస్తూ, జవాన్స్ వైఫ్ హ్యాడ్ బ్లాస్ట్ ఓవర్ ఫోన్. అందులో చనిపోయిన వాళ్ళలో చిట్ట చివరిగా ఫోన్ మాట్లాడుతుండగా బ్లాస్ట్ అయినటువంటి శబ్దాన్ని విన్నటువంటి భార్య కథనాన్ని ఇచ్చింది. సో శబ్దం తర్వాత ఆమె సైనికుడైన తన భర్తతో మాట్లాడడానికి ప్రయత్నం చేస్తే కాల్ కలవలేదు. తర్వాత CRPF కార్యాలయం నుంచి ఆమెకు ఫోన్ వచ్చి నీ భర్త మరణించాడు అని చెప్పినటువంటి ఒక హృదయ విదారకమైనటువంటి కథనాన్ని టైమ్స్ ఆఫ్ ఇండియా క్యారీ చేసింది. సో ఇక డెక్కన్ క్రానికల్ విషయానికి వచ్చేటప్పటికి, ఇండియా మౌంట్స్ గివ్స్ ఫ్రీ హ్యాండ్ టు ఫోర్సెస్. కాబట్టి భారతదేశము మృతవీరుల పట్ల విషాద వదనంతో ఉంది. అలాగే దళాలకి స్వేచ్ఛనిచ్చారు భారతదేశం అని ఇండియా సేస్ పాక్ టు బి ఐసోలేటెడ్, పాకిస్తాన్ని ఏకాకిని చేస్తాం అని భారతదేశం ప్రతిజ్ఞ పూనినట్టుగా నేషన్ సల్యూట్స్ టు జవాన్స్, వీర జవాన్లకు జాతి సల్యూట్ చేస్తుంది అనేటువంటి వార్తను కూడా క్యారీ చేశారు. ఇవి నేటికి వార్తలకు సంబంధించినటువంటి అంశము. ప్రధానంగా ఇవాళ ఎక్స్పాన్షన్, క్యాబినెట్ ఎక్స్పాన్షన్ ఎట్లా జరగబోతుంది. సో కేసీఆర్ 2వ క్యాబినెట్ అవుతుంది ఇది. సో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అప్పుడు 2014లో ఉన్నటువంటి వాతావరణానికి 2019 వాతావరణానికి చాలా తేడా ఉంది. 2014లో అసలు కాంగ్రెస్ టీఆర్ఎస్ మధ్య హోరాహోరీ పోరు జరిగింది. తెలంగాణ ఇచ్చినందుకు ఒకవేళ కాంగ్రెస్ వస్తుందేమో అని ఆశలు పెట్టుకున్నారు. కానీ తెచ్చిన పార్టీని ప్రజలు గుర్తించి టీఆర్ఎస్కి పట్టం కట్టారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు ఆయన అప్పుడు క్యాబినెట్
ఏర్పాటు చేసే విషయంలో ఆయన మీద కొన్ని ఒత్తిడులు పరిమితులు కూడా ఉన్నాయి. ఎందుకోసం అంటే అంతకుముందు ఆయన 2 వాగ్దానాలు చేసి ఉన్నారు. తెలంగాణ ఇస్తే టీఆర్ఎస్ని కాంగ్రెస్లో విలీనం చేస్తాననేది ఒకటి, అట్లాగే దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తాననేది. గెలిచిన తర్వాత కాంగ్రెస్లో విలీనం అనేది కాదు, కానీ కాంగ్రెస్ శాసనసభ్యులు మెల్లమెల్లగా సులభ వాయిదాల్లో టీఆర్ఎస్లకు వచ్చి చేరిపోయారు ఎక్కువ భాగం. సో దాంతో వారి సంఖ్య పెంచుకుంటూ వెళ్ళిపోయారు, శాసనసభ్యుల సంఖ్య. ఇది ఒక పద్ధతి. అలాగే దళితులను ముఖ్యమంత్రి చేస్తాను అనేటువంటి వాగ్దానం నెరవేర్చకపోవడానికి ఆయన చూపించినటువంటి కారణం, మొదటిసారిగా రాష్ట్రం ఏర్పడిన తర్వాత అది మళ్ళీ తిరిగి ఎవరి పాలు కాకుండా ఉండేందుకు దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది కాబట్టి తాను చేపడుతున్నానని చేపట్టినటువంటి ముఖ్యమంత్రి పదవికి ఉప ముఖ్యమంత్రి పదవుల్ని ఆయన సృష్టించారు. ఒక ఉప ముఖ్యమంత్రి దళితులకి, మరొక ఉప ముఖ్యమంత్రి ముస్లిం మైనారిటీలకి కేటాయించారు. సో అప్పటి సన్నివేశం అది. ఆల్మోస్ట్ ఆంధ్రప్రదేశ్లో కూడా చంద్రబాబు నాయుడు ఇదే ఫార్ములా అక్కడ కూడా పాటించారు. ఒకటేమిటంటే అక్కడ కాపులు లో ఉండేటువంటి అసంతృప్తిని పోగొట్టడానికి కాపులకు ఒకరికి, అట్లాగే బీసీలకు ఒకరికి డిప్యూటీ సీఎం హోదాని కలుగజేశారు. సో ఇప్పుడు కేసీఆర్ మీద అలాంటి బాధ్యత, అలాంటి బరువు లేదు. సో కాబట్టి ఆయన స్వేచ్ఛగా కేబినెట్ని ఏర్పాటు చేసుకునేటువంటి అవసరం కనిపిస్తుంటుంది. ఇప్పుడు ఆయన ముందు ఉన్నటువంటి అంశాలు ప్రధానంగా ఒకటి అంటే 66 రోజుల తర్వాత అనేది ఇంత ఆలస్యం ఏమిటి అన్నది ప్రతి వాళ్ళు ప్రశ్న. సో ఇంత ఆలస్యం ఏమిటి అని అందరూ ప్రశ్నిస్తే ఆయన నుంచి వచ్చే సమాధానం బహుశా అంత తొందర ఏమిటని కావచ్చు. నిజమే. ఎందుకోసమంటే ఈసారి ఆయన సర్వ సౌకర్యవంతంగా ఉన్నారు. మెజారిటీ అద్భుతమైన మెజారిటీ, ప్రతిపక్షం చాలా బలహీనంగా ఉంది. ఈ సందర్భంలో దానిని పూర్తిగా పాలనకు వెచ్చించేటువంటి ప్రయత్నం చేసే అవకాశం ఉంది. అయితే పాలనకు వెచ్చించే ముందు ఆయన అసెంబ్లీ ఎన్నికల తర్వాత పంచాయతీ ఎన్నికల సమరాన్ని దాటారు. అందులో చాలా ఎక్కువ మెజారిటీని ఆయన అనుకున్న విధంగా తెచ్చుకోగలిగారు. అందుకోసం శాసనసభ్యుల్ని కూడా దాంట్లో నిమగ్నం చేశారు. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు రాబోతున్నాయి. పార్లమెంట్ ఎన్నికల్లో ప్రతి స్థానము మనం సంపాదించాలి, 100% మనకి కావాలి. సో అనేటువంటి 17 పార్లమెంటు స్థానాల్లో 16 ఒకటి మజ్లిస్కు పోను కంప్లీట్ మనకు రావాలి అనేటువంటి దాంట్లో ఆయన ప్రిపరేషన్స్ చేస్తున్నారు. ఈ పొలిటికల్ ప్రిపరేషన్స్లో భాగంగా అందరూ రాజకీయ పరంగానే ఆయన చక్కబెడుతున్నారని అనుకున్నారు, కానీ ఆయన దృష్టి చాలా పాలనాపరంగా కూడా వెళ్ళింది. సో ముందు పార్టీని పటిష్టం చేసుకోవాలి పార్టీ అనే ఉద్దేశంతో తన తనయుడైన కేటీఆర్ని పార్టీ బాధ్యతలను అప్పచెప్పి దాని నుంచి కాస్త దూరంగా వచ్చి పాలన మీద దృష్టి పెట్టే క్రమంలో ఫస్ట్ తను అనుకున్న నిర్ణయాలు అమలు జరగాలంటే కార్యనిర్వాహక వర్గంలో తొలి స్థానంలో ఉన్నటువంటి మంత్రులు సహకరించాలి, అదేవిధంగా అధికార గణం సహకరించాలి. పూర్తిగా ముఖ్యమంత్రికి విధేయమై ఉన్నటువంటి అధికార గణం ఉన్నట్టయితే ఆయన పనులు చాలా సులభం అవుతాయి. కానీ గత అనుభవాల రీత్యా కొంతమంది మంత్రులు కొంతమంది అధికారులతో సాన్నిహిత్యం పెంచుకుని కొన్ని పనుల్ని వేగవంతం చేయడంలో విఫలమయ్యారనేటువంటి ఫీడ్బ్యాక్ ముఖ్యమంత్రి కార్యాలయానికి ఉంది. సో అందులో భాగంగానే ఆయన ఫస్ట్ రాగానే ఇరిగేషన్ శాఖ మీద పడ్డారు. సో స్వయంగా ఆయనే ఇన్స్పెక్షన్ చేశారు. కానీ ఇరిగేషన్ శాఖ స్వయాన ఆయన బంధువైనటువంటి హరీష్ రావు చూస్తున్నారు. సో అయినప్పటికీ కూడా విధేయతలు అనేవి ప్రభుత్వం మొత్తం మీద ఉండాలి, కానీ వ్యక్తిగత విధేయతలు అధికారులకు ఉండకూడదనేటువంటి సంకేతాన్ని అప్పుడే పంపించారు. రాష్ట్ర మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసేటప్పుడు కేవలం ఒకే ఒక సభ్యుడితో ఆయన ఇంతవరకు కొనసాగారు. ఆయన ఇంతకుముందు డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి మహమూద్ అలీని హోమ్ మినిస్టర్ చేశారు. దీంతో ఒక సంకేతం కూడా పంపించారు. అంతకుముందు హోమ్ మినిస్టర్గా ఉన్నటువంటి నాయన నరసింహారెడ్డికి ఆ పదవి రాలేదు, దూరంగా ఉంచారు. సో ఇప్పుడు ఆయన ఇంతవరకు చేసింది ఏమిటి, 66 రోజులు ఎందుకు ఇంత సమయం తీసుకున్నారు అంటే ఖచ్చితంగా వెనక నుంచి వచ్చే ప్రయత్నం చేశారు. అధికార గణాన్ని పూర్తిగా బాధ్యతల్లో వైపు మళ్లించి సో తమ తమ ప్లేసెస్లో వాళ్ళను ఉంచిన తర్వాత అప్పుడు మంత్రివర్గాన్ని నిర్ణయిస్తే ఆయా శాఖలకు మంత్రులు వెళతారు. అధికారులు కూడా మొత్తం ప్రభుత్వానికి విధేయంగా ఉండాలిగా తప్ప వ్యక్తిగతంగా మంత్రులకు విధేయంగా ఉండకూడని మెసేజ్ ఒకటి వాళ్ళకి పంపించి ఇప్పుడు వచ్చేటువంటి అవకాశం కనిపిస్తోంది. కాబట్టి ఆ మేరకు చాలా వరకు చక్కబెట్టుకున్నట్టుగానే కనిపిస్తోంది. సో అధికార గణాన్ని
గతంలో ఉండేటువంటి పనితీరు ఆధారంగా వారి స్థానాల్ని వారికి కేటాయించి సో కేవలం స్వల్పమైన మార్పులు మాత్రమే అధికార గణంలో చేర్చి మంత్రుల్ని ముందుకు తీసుకువెళ్తున్నారు. సో ఈ మంత్రివర్గం కూడా చాలా ఎంతో భారీగా ఉంటుందని మనం ఆశించిన అవసరం లేదు. అది 119 శాసనసభ్యులు ఉన్నటువంటి చోట మ్యాక్సిమం ఇవ్వడానికి 15% ఇవ్వచ్చు. అంటే దాదాపు 18 వరకు వెళ్ళే అవకాశం ఉంటుంది. కానీ 18 వరకు ఆయన వెళ్ళే ఉద్దేశం లేదు. అన్ని దాదాపుగా 10 లోపుగానే ఉండే అవకాశం కనిపిస్తోంది. మరొక విస్తరణ బహుశా ఆయన రాజకీయ చతురత కలిగిన వారు కాబట్టి పార్లమెంటు ఎన్నికల తర్వాత కూడా మరొక చిన్న విస్తరణకి అవకాశం ఉంచుకునే ప్రయత్నం చేస్తారు. కాబట్టి తొలి విడతగా తీసుకునేటప్పుడు ఇందులో కొంతమంది ఆల్రెడీ ఆయన ఎన్నికలప్పుడు వీరు ఖచ్చితంగా మళ్ళీ మంత్రివర్గంలోకి వస్తారని చెప్పిన ఒకళ్ళిద్దరున్నారు. వారిలో ఈటెల రాజేందర్ ఖచ్చితంగా ఉంటారు. సో ఈటెల రాజేందర్నికి అప్పుడే ఆయన ప్రామిస్ చేశారు కాబట్టి తిరిగి వచ్చే అవకాశం ఉంది. అయితే ఇప్పుడు అందరి అనుమానాలు ఒకటి ఉంది, ఏమిటంటే హరీష్ రావుకు సంబంధించి హరీష్ రావుని మళ్ళీ మంత్రివర్గంలోకి తీసుకుంటారా, అంటే సర్వస్వతంత్ర శక్తిగా ఎదుగుతున్నారనేటువంటి పత్రికల కథనాలు, మీడియా కథనాల నేపథ్యం ఒకటి. కేసీఆర్కి అనుకూలంగా ఈ మధ్య తూర్పు జయప్రకాష్ రెడ్డి మాట్లాడారు. సో ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉండి కూడా, అట్లాగే ఒంటేరు ప్రతాప్ రెడ్డి కేసీఆర్ని నేరుగా సవాలు చేసినటువంటి వ్యక్తి. అంతకుముందు నాకు ప్రైవేట్ నంబర్ నుంచి హరీష్ రావు నుంచి కాల్ వచ్చింది, ఎన్నికల ప్రచారంలో ఉండగా నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ కేసీఆర్ ఓడించాలనేటువంటి ప్రచారం ఆయన చేసుకున్నారు. అలాంటి వ్యక్తి ఇవాళ మళ్ళీ పార్టీలోకి వచ్చారు. సో ఇలాంటి ఒత్తిళ్ళు కేసీఆర్ మీద పనిచేస్తాయా? అయినప్పటికీ కూడా ఆయన ఖచ్చితంగా ఒక శక్తిమంతుడైనటువంటి హరీష్ రావుని అంతకుముందు ఇరిగేషన్ శాఖనిచ్చి ఎట్లా చూశారు, ఇప్పుడు కూడా చూసే అవకాశం ఉంది. కాకపోతే విత్ చెక్స్ అండ్ బ్యాలెన్సెస్, కొన్ని చెక్స్ పెట్టి ముందుగానే తనిఖీ చేశారు. కేసీఆర్ ఇరిగేషన్ మీద రివ్యూ చేశారు కాబట్టి ఒక సంకేతం పంపించారు. సో సమర్థవంతంగా చేయడంతో పాటుగా మొత్తం సీఎం పట్ల, సీఎం కార్యాలయం పట్ల విధేయత అనేది చాలా కీలకమైంది అనేటువంటి అంశాన్ని చివరికి సొంత బంధువు కూడా సంకేతాన్ని పంపించినటువంటి నేపథ్యం కనిపిస్తోంది. అయితే ఇప్పుడు ఒకే ఒక ఆయన ఆంక్ష ఏది ఉందంటే, ఒకే ఒక పరిమితి, తప్పనిసరిగా చుట్టూ ఉన్నటువంటి విమర్శని ఖాతరు చేయాల్సిన పరిమితి ఒక అంశం ఉంది. అదేమిటంటే గత క్యాబినెట్లో మహిళకు స్థానం లేదు అనేటువంటిది విమర్శ బయట నుంచి వచ్చింది. సో ఆ విమర్శ బయట నుంచి వచ్చింది కానీ ఆ మహిళకు స్థానం లేకపోవడం వల్ల మహిళా ఓటర్లు తగ్గిపోయి సో అలాంటి పరిస్థితి ఏమీ లేదు. సాధారణ మహిళలకు సంబంధించి నేను చాలా చేశాను కదా అనేటువంటి భావనలో ఉన్నారు. అది మా ఓటర్లు కూడా స్వీకరించారు. కానీ ఈసారి కనీసం ఫర్ గ్యాలరీస్ సేక్ అయినా సరే ఒక మహిళని ఖచ్చితంగా పెట్టుకోవాల్సి ఉంటుంది. పెట్టుకుంటారనేటువంటి అంశం కూడా మనకు తెలుస్తుంది. ఎందుచేతంటే మహిళా స్పీకర్ని చేస్తారేమో పద్మా దేవేందర్ రెడ్డిని అని అనుకున్నారు, ఆమె చేయలేదు. సో దాని అర్థం ఆవిడకి మరొక స్థానం సిద్ధం చేసి ఉన్నారని తెలుస్తోంది. కాబట్టి తొలి వరుసలో ఆమె ఉండొచ్చు. ఉన్నది ముగ్గురే మహిళా శాసనసభ్యులు, వారిలో పద్మా దేవేందర్ రెడ్డికి వచ్చేటువంటి అవకాశం కనిపిస్తోంది. సో ఎటు చూసినప్పటికీ కూడా కొద్దిమంది ఉంది. ఇంకొక కంపల్షన్ ఇప్పుడే ప్రకటించడానికి ముహూర్త బలంతో పాటుగా మరొకటి కూడా ఉంది. ఎందుకోసం అంటే బడ్జెట్ సమర్పించాల్సిన అవసరం ఉంది. ఇటీవల కాలంలో ముఖ్యమంత్రి బడ్జెట్ సమర్పిస్తారా, మంత్రివర్గ ఏర్పాటు జరగలేదు కదా అనేటువంటి వార్తలు వినిపించాయి. బహుశా ఆ రకంగా కూడా మరో సర్ప్రైజ్ ఇస్తారేమో కేసీఆర్. అనేక ఆశ్చర్యాలను ఇచ్చేటువంటి కేసీఆర్ ఇది కూడా ఒక ఆశ్చర్యం ప్రకటిస్తారేమో అని అనుకున్నారు. కానీ అట్లా కాకుండానే ముందుగా ఒక మంత్రిమండలి ఏర్పాటు చేస్తున్నారు. బహుశా ఆర్థిక మంత్రి బడ్జెట్ చదివేటువంటి అవకాశం కనిపిస్తుంది. సో కాబట్టి ఈసారి పరిపాలన దాదాపుగా ముఖ్యమంత్రి కేంద్రంగానే జరుగుతుంటుంది. ముఖ్యమంత్రి అధికార గణం మధ్య ప్రత్యక్ష అనుబంధం ఉంటుంది. మంత్రులు కూడా ముఖ్యమంత్రికి అనుసరణలోనే పనిచేస్తారు. కాబట్టి కంప్లీట్ సీఎంస్ అడ్మినిస్ట్రేషన్, కేసీఆర్స్ అడ్మినిస్ట్రేషన్, డైరెక్ట్ అడ్మినిస్ట్రేషన్ తెలంగాణకు వచ్చేటువంటి అవకాశం కనిపిస్తోంది. సో ఇది బహుశా ఈ మంత్రివర్గంలో ఉండేటువంటి అంశం. ఎవరెవరు ఏ ముఖాలు వస్తాయని పక్కన పెడితే అంతిమంగా ఇంపాక్ట్ ఇది కలిగే అవకాశం కనిపిస్తుంది. సో ఇది ఇన్నోటి కామెంట్. దీనిపై చిన్న టుమ్రి. మంత్రుల సంగీత కచేరీ. బడ్జెట్టు చదవడానికి మంత్రి ఒకరు కావాలి. బహుపాత్రలు పోషించే కేసీఆర్ లేవాలి. వస్తారట ఇక మీదట తగుమోస్తరు మంత్రులు.
కూర్చేసిన రాగంలో మీటటానికి తంత్రులు, కూర్చేసిన రాగంలో మీటటానికి తంత్రులు. కాబట్టి మంత్రులు చేసే పని తంత్రులు మీటటమే, అంతకు మించి ఉండకపోవచ్చు. ఇది ఈనాటి పేపర్ టు పేపర్. షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, చేయించండి. బాయ్.